ఫ్రెండ్స్, ఈరోజు మనం అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనం ముందుగా మాట్లాడుకున్నదైతే పందల రాజ్యాన్ని పరిపాలించే రాజశేఖర పాండ్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒకనాడు వేట కోసం వెళ్ళినప్పుడు పంపానది తీరంలో ఒక సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుడు కనిపిస్తాడు. ఆయన అబ్బురపడి ఆనందంగా బాలుడిని ఎత్తుకుని తన మహారాణికి అందిస్తాడు. ఆమె ఆనందంగా ఆ బాలుడిని ఎత్తుకుని పరవశురాలైంది. ఆ బాలుడి కంఠంన మణిహారము దివ్యకాంతులు వెదజల్లుతుంది. ఆ బాలుడిని మణికంఠుడని నామకరణం చేసి ఆ దంపతులిద్దరూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ మణికంఠుడు అడుగుపెట్టిన వేళ విశేషమో ఏమో కానీ మొత్తానికి పందల రాజ్యం సుభిక్షంగా ఉంది. మహారాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. వారి ఆనందములకు అవధులు లేవు. మణికంఠునికి 5వ ఏడు రాగానే అక్షరాభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమానికి పంపించారు. అక్కడ మణికంఠుడు అనతి కాలములోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించెను. ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వావరు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతన్ని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకున్నాడు. మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము మణికంఠుడికి దక్కుతుందేమో అనుకుని ఎలాగైనా తనను తప్పించాలని అనేక పన్నాగాలు పన్నాడు. ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనం అధిష్ఠించి యువరాజుగా పాలించే అర్హత లేదు అని రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించెను. కేరళ రాజ్య మాంత్రికులతో మహామంత్రి అనేక ప్రయోగాలు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుణ్ణి కాపాడేవాడు. అంతటితో చాలక మహామంత్రి విషపు ఆహారాన్ని మణికంఠుడికి పెట్టించెను. దానిని శ్రీహరి తన వాహనమైన గరుత్మంతుడితో విషాన్ని తీసి అమృతము చిలికించి కాపాడి వెళ్ళాడు. మణికంఠుణ్ణి వదిలించుకొనుటకు ఏ కుతంత్రములు ఫలించలేదని నిరాశా నిస్పృహలకు లోనై చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైంది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారై మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చినా వ్యాధి నయమగునని సెలవిచ్చారు. ప్రసవించిన పులి ఎదుట నిలబడగలవారెవ్వరు అని మహారాజు చింతించడం మొదలుపెట్టాడు. పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు. పట్టువదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడుగగా మహారాజు అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు. పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లులు ధరించి వస్తున్న మణికంఠుడికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జన్మ వృత్తాంతము తెలిపెను. మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి. సంహరించుటకు తగిన సమయం ఆసన్నమైనదని సెలవిచ్చాడు. అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు ఇతర దేవతలకు అభయమిచ్చి అలుదా నది తీరము వైపు పయనమైనాడు. అచ్చట దత్తాత్రేయుడు మగ మహిషిగా దత్తాత్రేయుడు దేవలోకమునకు వెళ్ళెను. అప్పుడు ఎచ్చటకు వెళ్ళాడో అని తెలియని మహిషి వెతుకుతూ అలా వెళ్ళగా ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు ఒక బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే ఉగ్రరూపురాలై మహిషి కరుడుగట్టిన రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామిని మానవమాత్రుడిగా తలచి ఎదుర్కొంది. వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. మణికంఠుడు తన 2 చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా తిప్పుతూ అలుదా నది తీరమున పడవేసెను. అంతటా మహిషిలో నుండి శాప విమోచనం పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకొనుటకు ప్రార్థించెను. అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడనై ఉండెదను.
కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెప్పగా, అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి, మీకోసమై పరితపించిన నేను నా సంగతి ఏమిటి అని అడుగగా, మణికంఠుడు ఆమెతో ఇలా చెప్పెను. నీవు కూడా నా పక్కనే మాలికా పురోత్తమగా వెలుగొందుతావు. నాతో పాటు నీకు కూడా పూజలు అందుతాయి. నా దీక్ష పోని వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చెను. అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడుగగా, దేవి మొదటిసారి మాల ధరించి కన్యస్వామిగా 41 రోజులు దీక్ష పూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి ఎవరైతే రారో అప్పుడు మన వివాహం చేసుకుందాం అని స్వామివారు చెప్పారు. మహిషి సంహారము జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి, స్వామి, మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాలు కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూర్చోబెట్టుకుని దేవతలందరూ పులిపిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరతారు. ప్రజలు అంతా ఆ పుల్లను చూసి భయభ్రాంతులై ఉండగా పందలరాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుణ్ణి కౌగిలించుకుని, నాయనా, నీవు సామాన్యుడవు కాదు, దైవాంశ సంభూతుడివి. మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రి కలిసి చేసిన తప్పులను మన్నించి రాజ్యభారము స్వీకరించమని ప్రార్థించెను. మణికంఠుడు అంగీకరించక, నాకు అవసరం లేదు, ఆ రాజ్యభారము తమ్ముడి రాజరాజనందుడికి ఇవ్వండి, నా అవతారము పరిసమాప్తి అవుతుంది. మీ అనుమతి కోరక వచ్చినాను. మహారాజు మహామంత్రి మరియు ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అంతటా పందలరాజు, అయ్యా, నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణములు స్వీకరించమనగా మహారాణి తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా, వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టం మన్నించి, తల్లిదండ్రులైన మీరు నన్ను చక్కగా ఆదరించారు. అయ్యా అని పిలిచి కన్నకొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణము సంధిస్తాను. అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నాకు ఆలయము నిర్మించండి అని ఆలయముకు ముందు 18 సిద్ధులకు సంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంలో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను. ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు తీసుకొని నా సన్నిధిలో నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ప్రసాదిస్తానని సెలవిచ్చారు. స్వామివారు చెప్పిన ఈ విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంపానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన ఆ స్థలంలోనే ఎంచుకుని ఆ స్థలానికి శబరిమల అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర 18 మెట్లు పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతూ ఉన్నాడు అయ్యప్ప స్వామి.